పరలోకంలో జరిగింది. 2-3 సంఘటనలేమో భూమి మీద జరిగాయి. అంటున్నారా? 2-3 ఎక్కడ జరిగినాయి? భూమి మీద. మళ్ళీ 4వ దానికి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళి క్లోజ్ చేస్తా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ముందు పరలోకంలో ఉంటాం, మళ్ళీ భూమి మీదకి వస్తాం. 2 సంఘటనలు అయిన తర్వాత మనకు అది బ్రేక్ అనమాట, ఇంటర్వల్, రైట్? తర్వాత 3వది భూమి మీద చెప్తాను, క్లైమాక్స్ మళ్ళీ ఎక్కడ చెప్తా? పరలోకంలో చెప్పి నేను క్లోజ్ చేస్తా. హల్లెలూయా. సో ఒక వాక్యం నాతో పాటు చదవండి. నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. యోబు గ్రంథము 1, యోబు గ్రంథము 1వ అధ్యాయము. పెడుతున్నాను, ఇది ఆఫ్ చేస్తారు. చెక్. హల్లెలూయా. ఆఫ్ చేసాను. సో ఇదైతే కొంచెం ఇంకా బాగుంటుంది, రైట్? ఏంటంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? దేవుని కుమారులు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి. ఒక్క నిమిషం. ఎవరెవరు? దేవదూతలు. హల్లెలూయా, రైట్. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున సాతాను యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. ప్రభువా, మా దగ్గర తండ్రి, ఇదిగో నీ యొక్క ఉచితమైన కృపలోనైనా ఈ సంఘంలో వీరందరితో పాటు నైనా మరొకసారి నుంచోవడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా నీతో మాట్లాడటానికి కానీ, నీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ దేనికి అర్హత లేనటువంటి మమ్మల్ని అయినా నువ్వు ఎన్నుకుని ఈరోజు నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ యొక్క కృపను చూపించండి, నీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం దయచేయండి. ఈరోజు మేము ఏం నేర్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావో ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుంటూ మీకు కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. రైట్. ఏంటంట? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించాను. మీ అందరికీ అసెంబ్లీ ఐడియా ఉందా? ఏముంటుంది అసెంబ్లీలో? ఏం చేస్తారు అమ్మా? అసెంబ్లీలో జడ్జి స్పీకర్ ఉంటారన్న. ఏం చేస్తుంటారు అక్కడ? సమస్యల్ని పరిష్కరిస్తారు. అంటే ఏంటంటే ప్రజలకి వచ్చేసింది, రైట్. ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టండి అన్న, ఇది అసెంబ్లీ, రైట్. ప్రజలకి ఏం చేయాలి అనేది ఎక్కడ చర్చిస్తారంటే ఈ ప్లేస్లో చర్చిస్తారు, అవునా? సో ఇటువంటి ప్రదేశంలో ఏ విధంగా అయితే అందరు ఎమ్మెల్యేలు కలిసి కూర్చుని ప్రజల గురించి చర్చిస్తూ ఉంటారో, ప్రజలకు ఏం జరిగింది, ప్రజలకు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రస్తుతానికి అందరూ కొట్టుకుంటున్నారు కానీ వాస్తవానికి అసెంబ్లీ ఉండేది దేనికంటే దానికోసం. హల్లెలూయా. ప్రజలకు ఏం మేలు చేయాలని చెప్పి చర్చించేటువంటి స్థలము. నేను అంటాను, నా దేవుడికి కూడా ఒక అసెంబ్లీ ఉంది. హల్లెలూయా. దేవదూతలు కలుసుకునేటువంటి స్థలము. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను. అక్కడ పరలోకంలో ఒక అసెంబ్లీ ఉంది. దేవుడు కూర్చుని ఉన్నాడు. దేవుడి ముందు అందరూ కూడా దూతలు ఉన్నారంట, దేవదూతలు. హల్లెలూయా. ఈ దూతలు ఉన్న టైంలో ఆ దేవదూతలతో పాటు దేవుడు కలిసేటువంటి ఆ దినము, అది ఒక రోజు శీతాకాల ఏం చెప్తున్నారన్న, రైట్, శీతాకాల సమావేశాలాగా దేవుడికి కూడా ఒక దినం ఉంది. ఆ దినమును కూర్చుని మాట్లాడుకుంటే అక్కడికి ఎవరు వచ్చారంట? అపవాది వాడు వచ్చాడు. అంటే ఏంటి? ఎమ్మెల్యేలతో పాటు ఎవరికి యాక్సెస్ ఉంది అక్కడ? ఒక యాక్సెస్ కార్డు ఇచ్చాడు అపవాదికి దేవుడు. అది తీసుకుని స్కాన్ చేసి టంగుని కొట్టగానే లోపలికి వచ్చాడు అపవాది. ఓకే, రైట్. ఏమంట? యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అన్న. నెక్స్ట్ స్లైడ్ పెడితే మీకు మెసేజ్ ఉంటుంది, రైట్. అదే ఏంటంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. భూమి మీద నుంచి తిరుగుతా అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అని అపవాది దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పరలోకంలో ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. అంటే ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరెవరికి సంభాషణ? దేవుడికి, అపవాదికి. నేను అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు ఇది పరలోకంలో జరుగుతుందా? అంతేనా? నేను అనుకుంటూ ఉంటాను. అప్పటి వరకు పాపం యోబుకి ఏం తెలియదండి. ఏంటి?
పాపం యోబు అసలు ఏమన్నా చేశాడా? ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు పాపం, ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ పైన ఆయన గురించి సంభాషణ జరుగుతూ ఉంది. జాగ్రత్తగానండి. నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, నెక్స్ట్ స్లైడ్. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కదా, రైట్? మనకి కనిపించేటువంటిది ఏంటి? మొదటి ఆకాశం, రైట్? హల్లెలూయా. పౌలు కొరింథీయులకు రాస్తా ఏమని అంటాడనంటే, మూడవ ఆకాశానికి కొనిపోబడ్డానని అంటాడు. ఏంటి? మూడవ ఆకాశానికి నేను కొనిపోబడ్డాను అంటాడు. మొదటిది ఉంది, 3 ఉంది. అంటే చెప్పాలి, మధ్యలో మొదటి ఆకాశం ఉంది, 3వ ఆకాశం ఉంది. అంటే ఏంటి? మధ్యలో ఏముంది? ఇంకో ఆకాశం ఉంది. మనం పాడుతుంది మధ్య ఆకాశములో, రైట్? అంటే ఏంటి? మధ్యలో ఇంకొక ఆకాశం ఉంది. సో అందుకే మొదటి ఆకాశం ఏమో ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది జాగ్రత్త చూడండి, మనకు కనిపించేటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా మొదటి ఆకాశం, రైట్? 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డానన్నది పైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడ అంటే పైన 3వ ఆకాశం. సో మధ్యాకాశానికి ఆయన రేపు వస్తున్నాడు. ఈ మధ్యాకాశంలో సాతాను, అతని అపవాది శక్తులు లేదా అపవాది ఆత్మలకి అది స్థావరం అనమాట. ఇప్పుడు ఒక రాజ్యాన్ని కూల్చాలనుకోండి, ఏం చేస్తాం మనం? వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూసి అక్కడ బాంబు వేస్తారా? అన్న మీరేంటి కడప మీది? రైట్. ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ దినం తిరిగి లేచి ఆయన ఏం చేశాడనంటే, ఆయన ఆకాశ మండలాన్ని చీల్చుకుంటూ పైకి వెళ్ళాడు అని ఉంటుంది వాక్యంలో. ఈ ఆకాశ మండలం ఇక్కడ ఉంది. ఆయన ఎందుకు దాన్ని చీల్చుకుంటూ పైకి వెళ్ళాడంటే, అప్పటి వరకు కూడా అపవాదం జయించిన వాళ్ళు లేరు, మరణాన్ని జయించిన వాళ్ళు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే దాన్ని జయించాడో ఆ మధ్యాకాశాన్ని, ఆ అపవాది సైన్యాన్ని చీల్చుకుంటూ ఆయన పైకి వెళ్ళాడంట. హల్లెలూయా, రైట్? సో ఇప్పుడు ఇది నేను చెప్తున్నా కదా, యోబుది, అది జరిగేటువంటి స్థలం. అది పైన చూడండి, దేవదూతలు కలుసుకునే స్థలం. అంటే 3వ ఆకాశంలో జరుగుతుంది అది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం భూమి మీదే ఉన్నాం. వాక్యంలో మనం ఎక్కడున్నాం? 3వ ఆకాశంలో ఉన్నాం. హల్లెలూయా, రైట్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు 8వ వచనం చదవండి. అదే అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? యోబు గురించి. అసలు అలాంటోడు లేడంట. నేను అంటాను, అప్పుడు దాకా నిజమే, యోబు అంటోడు ఎవరు లేడు. అప్పుడు దాకా ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది యోబు గురించి సంభాషణ? పైన అసెంబ్లీలో స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? అప్పటి వరకు ఈయన చక్కగా రిచ్గానే ఉన్నాడు. మంచి ఇల్లు, మంచి పొలాలు, మంచి స్థలాలు, గొర్రెలు, పశువులు, అందరికంటే ధనవంతుల్లాగా ఆయన హ్యాపీగా ఉన్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యోబు గురించి, రైట్? ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. 11-12 చదవండి. చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినేడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవాలని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశము ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చాలు. ఏం జరుగుతుంది? నువ్వు అన్నీ ఇచ్చావు. దేవుడితో మాట్లాడుతున్నారు అపవాది. బాబో, ఆయన నీతిమంతుడే, ఆయన యథార్థవంతుడే, ఆయన అందరిలోని గొప్పోడే, అందరికంటే నీకు ఎక్కువ విలువ ఇచ్చేవాడే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయనకి నువ్వు అన్నీ ఇచ్చావుగా. నువ్వు కానీ ఆయనకు అన్నీ ఇవ్వలేదనుకో, ఒక్కసారి ఉద్యోగం తీసే మనోడిది. పొద్దున్న లేచి పరిగెడతారు ఇక, దేవుడు లేదు, ఏమి లేదు. ఏంటంట? నువ్వు అన్నీ తీసేయి, నిన్ను దూషించి మనోడు వెళ్ళిపోతాడు. అసలు నిన్ను లెక్క కూడా చేయడం అంటే దేవుడికి కోపం వచ్చింది. ఏంటి నా యోబు విషయంలో? అసలు అతను వంటివాడు ఎవరూ లేడు కదా, మరి మనోడి విషయం ఇట్లా అంటది ఏంటి అపవాది అని చెప్పి, సరే నీకేం చేస్తున్నా అంటే పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ అతని ప్రాణాన్ని మాత్రం టచ్ చేయడానికి నీకు అవకాశం లేదు. నీ తల వెంట్రుకల్లో ఒకటి ఊడాలన్నా కూడా దేవుని యొక్క హల్లెలూయా, ఆయన నిన్న అరిచేతుల మీద చెక్కుకొని ఉన్న దేవుడు ఆయన. నీ తల వెంట్రుకల్లో ఒకటి ఊడాలన్నా ఆయన పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి? అపవాదికి. ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చాడో వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడితో మొదటి పాట అయిపోయింది. మొదటి సంఘటన ఎక్కడ చెప్తానన్నాను? పరలోకంలో చెప్తానన్నాను.
ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది? దేవుడి మధ్య, అపవాది మధ్య. సమూహంలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరి గురించి సంభాషణ జరిగిందండి? భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి. హల్లెలూయా. భూమి మీద వద్దాం, రైట్? భూమి మీద వద్దాం. ఇంకో సంఘటనకి తీసుకెళ్తాను, కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటనలు అన్నీ లింక్ అయి ఉంటాయి. హల్లెలూయా, రైట్? ఇప్పుడు భూమి మీదకి వద్దాం. రెండవది ఒకసారి చదువుతారా? రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయం. భూమి మీదకి వచ్చాము. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్. 19 లేదా 1 చదువుతారా? రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము. సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. చాలు, జాగ్రత్తగా వినండి. ఏంటంట ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనం పరలోకంలో దేవుడి మధ్య, అపవాది మధ్య జరుగుతున్న సంభాషణ చూసాము. ఇప్పుడు భూమి మీదకి వచ్చేసరికి ఒక రాజు మధ్య ఒక యవనస్తుడు లేదా ఒక ద్రాక్ష తోట ఓనర్తో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. హల్లెలూయా. ఇది మనకు తెలిసిన స్టోరీయేగా. నాబోతు విన్నారా? ఓకే, నాబోతు విన్నారు. నాబోతు స్టోరీ మనకు తెలుసు. క్లుప్తంగా చెప్తా లేనటువంటి వాళ్ళ కోసం. ఏం జరుగుతుంది అని అంటే, ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. ఆహాబు అనేటువంటి రాజు ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి దీన్ని. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు చరిత్ర చెప్పాను. లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ప్రైజ్ గాడ్. కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. హల్లెలూయా, రైట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బైబిల్ అనేది ఎందుకు వాస్తవం అనేది నేను చెప్పాను. ఏ విధంగా దేవుడు సత్యదేవుడో నేను నిరూపించాను. హల్లెలూయా, రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేరా? జై తెలంగాణ అండి బాబు, కమాన్, రైట్. అమ్మా నేను అట్లా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నాది ప్రత్యేకమైన ప్రాంతం కాదు, ప్రపంచం నాది. హల్లెలూయా, రైట్. ఈ బైబిల్ పట్టుకున్నోడికి ప్రపంచం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, రైట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మన రాష్ట్రం ఏమైంది? 2గా విడిపింపబడింది. ఒకటేమో సీమాంధ్ర లేదా ఆంధ్రప్రదేశ్గా, ఇంకోటేమో తెలంగాణగా. ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిందో, ఇంచుమించుగా 2700 సంవత్సరాలు లేదా 2800 సంవత్సరాల క్రితం, ఈ రోజు నుంచి, ఈ రోజు ఎంత? 2025 కదా. వెనక్కి వెళ్తే ఒక 35 ఏళ్ళకి ఎవరు పుట్టారు భూమి మీద? నేను 1989లో నేను పుట్టా. ఒక 35 ఏళ్ళకి. అలా మీరు వెనక్కి వెళ్ళారనుకో, 2800, 2900 సంవత్సరాల క్రితము ఈ ఇస్రాయేల్ దేశం అనేది 2గా విభజింపబడింది. ఏంటి? ఇస్రాయేల్ దేశం. ఈరోజు ఇస్రాయేల్ ఉందా? పొద్దున్న లేచి న్యూస్ చూస్తున్నావా? పాలస్తీనా, ఏంటది, పాలెస్టైన్ ఇజ్రాయెల్ వార్, అంతేనా? యుద్ధం జరుగుతుంది. అదే ఇస్రాయేల్ దేశం, రైట్. అదే ఇస్రాయేల్ దేశం 2గా విడిపోయింది. ఒకప్పుడు పైన మీరు చూడండి, సౌలు ఉన్నాడా వాక్యంలో? సౌలు ఉన్నాడు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఈ 3 రాజులు పరిపాలిస్తున్న టైంలో ఇశ్రాయేలు ఒకలానే ఉంది. హల్లెలూయా. రాజశేఖర రెడ్డి పరిపాలిస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ ఒకలానే ఉంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు, ఇంకెవరు ఇటువైపు, చంద్రబాబు గారి టైంలో విడిపోయామా? సరే, ఇద్దరు ఎప్పుడైతే రాజులు వచ్చారో దేశం ఏమైంది? 2గా విడిపోవటం మనం చూసాం, రైట్. అలాగే సొలొమోను వరకు ఒకలాగా ఉన్నటువంటి రాజ్యము అతని కుమారుడైనటువంటి రెహబాము దగ్గర 2గా విడిపోవటం మనం చూస్తాం, సొలొమోను చేసిన తప్పు వల్ల. అర్థమవుతుందా? జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ గ్రీన్లో ఉన్న వాళ్ళందరూ కూడా యూదా గుంపుకు చెందినటువంటి రాజులు. ఈ రెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ గుంపుకు చెందినటువంటి రాజులు. ఎప్పుడైతే 2గా విభజింపబడిందో, ఎగ్జాంపుల్, మీరందరూ ఇశ్రాయేల్ గుంపు అనుకోండి. ఏం గుంపు అమ్మా? మీరందరూ ఎవరు? యూదా గుంపు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇశ్రాయేల్ మొత్తం 12 గోత్రాలు అయితే 10 గోత్రాలేమో ఇశ్రాయేల్గా విడిపోయారు, 2 గోత్రాలేమో యూదాగా విడిపోయారు. హల్లెలూయా. ఈ ఇశ్రాయేల్గా విడిపోయినటువంటి 10 గోత్రాలకి ఇంచుమించుగా అక్కడి నుంచి 19 మంది రాజులు పరిపాలించారు. 180 సంవత్సరాలు, రైట్. విడిపోయినటువంటి యూదా గుంపుకి ఇంచుమించుగా 20 మంది రాజులు పరిపాలించారు. హల్లెలూయా. ఇంచుమించుగా 370 సంవత్సరాలు, రైట్. అలా విడిపోయినటువంటి రాజ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ ఇన్సిడెంట్స్ కూడా మనకి రాజులతో సంబంధం ఉంది. హల్లెలూయా, రైట్. ఇప్పుడు 2వ భాగంలో ఉన్నాం, భూమి మీద జరుగుతుంది. ఆ రాజు ఎవరు అంటే, అన్న ఒకసారి చూపించండి అన్న. ఇది ఇక్కడ ఉన్నది చూడండి, ఆహాబు. అర్థమవుతుందా? ఈ ఆహాబు దగ్గర అంటే ఇంచుమించుగా 7వ రాజు ఇశ్రాయేల్కి. హల్లెలూయా. ఈ ఆహాబు రాజు
భూమి మీద ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు చదవండి, ఏంటంట మొదటి వచనం చదవండి. సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడిన నాబోతునకు ఒక ద్రాక్ష తోట చాలు. ఏమంట, ఒక ద్రాక్ష తోట ఉంది. ఇదిగో మనోడు చూస్తున్నాడు. నేను ఒక మాట అడుగుతా. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడండి. రేవంత్ అన్న తెలంగాణ అంతా మరి రేవంత్ అన్నదేగా. అంటే నాకు హైదరాబాద్ ఇవ్వు అని గొడవ చేస్తాడా? హైదరాబాద్ ఆయనదేగా, అంతేనా? అట్లా నేను మాట అంటే ఇప్పుడు ఇస్రాయేల్లో ఉంది, అదంతా మనోడిదేగా, అదంతా మనోడిదే. అయినా కూడా సరిపోలే మనోడికి, పేపర్లో కావాలి. అర్థమవుతుందా? దానికి ఆనుకున్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఓనర్ ఎవరంటే నాబోతు అంట. ఏంటి? నాబోతు. మనోడు ద్రాక్ష తోట, మనోడు ఆశపడ్డాడు, ఆహాబు ఆశపడ్డాడు, ఈ ద్రాక్ష తోట కూడా నాకు పేపర్ మీద కావాలి. మా ఇంట్లో మా చేయబట్నం, మా ఇంట్లో ఇంచుమించుగా ఒక 7 ద్రాక్ష అంటున్నా, 7 మ్యాంగో చెట్లు ఉన్నాయి. ఏంటి? మామిడికాయ చెట్లు ఒక 7 ఉన్నాయి. మీకు ఇమాంది అని మామిడి చెట్టు ఉంటుంది తెలుసా? ఏమండి బాబు, ఇమాంది తెలియదా? అన్నిట్లోని కాస్ట్లీయెస్ట్ మ్యాంగో అది, చాలా బాగుంటుంది అది, మామూలు మ్యాంగోలో ఉండదు అది. ఓకే, అంత కాస్ట్లీయెస్ట్ మ్యాంగో చెట్టు మా ఇంట్లో ఉంది. ఓకేనా? రసం ఉంది, పచ్చడి మామిడికాయలు ఉన్నాయి, ఏలూరుకాయలు అంటే ఎంత పొడుగు ఉంటుంది అది ఉంది, ఇమాంది ఉంది. ఇన్ని రకాల చెట్లు దేవుడు మా ఇంట్లో పెడితే నేను నా ఫ్రెండ్స్ మేము 10th క్లాస్ ఆ టైంలో వెళ్ళి పక్కింట్లో మ్యాంగోస్ కోసుకుని ఉప్పు కరివేసి తినేవాళ్ళం. అర్థమవుతుందా? అరే నీకు ఇన్ని పెట్టా కదా, ఈ ఉండవు మనకి. చూడండి, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చింది సరిపోదు ఎప్పుడు కూడా. పక్కింట్లో ఏముంది అదే కావాలి మనకి. దేవుడు మీకు మంచి మంచి టీషర్ట్ షర్ట్ ఇచ్చాడు ఇంకో, ఆ పక్కనోడు ఏదో రంగు వేసుకుంటాడు, అది గ్రీన్ అయినా పర్లా, నాకు ఆ గ్రీన్ షర్టే కావాలి. అర్థమైందా? దేవుడు మనకి ఇచ్చేది సరిపోదు. రాజుకి ఇచ్చేది సరిపోలే, ఏం కావాలంట? ద్రాక్ష తోట కావాలి. కొంచెం స్టోరీలో నేను టైం దృష్టి పెట్టుకుని కొంచెం ఫాస్ట్గా వెళ్తా. మనోడు సీరియస్గా, బాబు అది మా పితరులు ఇచ్చారు మాకు, నేను ఇవ్వలేనయ్యా అని చెప్పి రాజుకు చెప్పాడు. ఎప్పుడైతే మనోడు చెప్తాడో మనోడు వెనక్కి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చేసి డీలా పడిపోతాడు. మొహం మూతి ముడుచుకుని కూర్చున్నాడని ఉంటుంది. మూతి ముడుచుకుని ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా బైబిల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప స్త్రీ ఉంది, ఆమె పేరు యెజబెల్. ఈయన వైఫే ఆమె. ఓకేనా? చాలా గొప్ప వాళ్ళు వీళ్ళిద్దరు, ఆహాబును యెజబెల్ ఇద్దరు మంచి హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు చాలా ఆత్మీయులు. లైవ్ ఏమన్నా అంటే ధైర్యంగా చెప్పచ్చు, లేకపోతే అది రావాలి. ఇద్దరు మంచి క్యాండిడేట్స్. ఈయనేమో మూతి ముడిచిపోయి పాపం కూర్చుని ఉంటే ఆ స్త్రీ వస్తుంది, అయ్యా ఏమైంది అంటది. నువ్వు భర్త బాధలో ఉంటే మరి భార్య అడగాలిగా. అంటే మనోడు అసలు ఏదో పెద్ద ఇదిలాగా, నాకు అనారోగ్యం వచ్చింది అన్నట్టు, నేను ఒక పొలం కావాలి, నాకు ద్రాక్ష తోట కావాలి, నాబోతు దగ్గరికి వెళ్ళాను, మనోడేమో పితరులది నేను ఇవ్వనని అన్నాడు, అందుకే నేను హట్టయ్యా బొంగమూతి పెట్టుకున్నా అన్నాడు. ఎప్పుడైతే అలా అందో యెజబెల్, సరే ఏం కాదులే, అసలు చూడండి భార్య, ఏం కాదులే నేను చూసుకుంటా, నువ్వు పడుకో అంది. స్టోరీ స్ట్రైట్ కట్ చేసేస్తే కొంతమంది కుర్రోళ్ళని పిలుస్తుంది, సెట్ చేస్తుంది. ఓ పని చేయండిరా, వెళ్ళండి చంపేసి పొలం రాయించుకుని తెచ్చేయండి. ఎంత దారుణం అండి! వెళ్ళండి చంపేసి పొలం రాయించుకుని తెచ్చేయండి. మా ఆయన ముడుచుకున్నాడు, నేను మా ఆయనకి ఇవ్వాలి. ఎంత అసలు ఎంత అద్భుతమైన భార్య కదా. రైట్, చదువుదామా ఒకసారి? 19 చదవనమ్మా, అదే అధ్యాయం. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకోని వలనని నీవు నాబోతును చంపితివి కదా. చాలు. ఏంటంట? దేవుడు చూశాడు, నాబోతుని చంపేశారు, స్థలం తీసుకున్నారు. అడిగేవాడు ఎవడు లేడు, ఎవడు వెళ్ళా. రేవంత్ అన్నే మనల్ని లేచిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? అంతేగా, ఏం చేయలేము. ఇంకా అయిపోయింది, అంతా అయిపోయి కోల్పోయి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అందరం మర్చిపోయారు. కానీ దేవుడు వదలడుగా. అర్థమైందా? ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడ్డు. చూశాడు, ఏలియాని పిలిచాడు, ఏలియా ఓ పంచి వెళ్ళి మనోడితో మాట చెప్పు. ఏమంటావు చెప్పనా? నీవు అతన్ని చూచి ఇలా ప్రకటించు, యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, నువ్వు చంపించేసావుగా, నాబోతుని చంపించేసావు కదా, అతన్ని తీసుకెళ్ళి సమాధి చేయడానికి కూడా ఎవడు లేడు. కుక్కలు వచ్చి ఆయన రక్తాన్ని నాకినాయి కదా, అదే స్థలంలో నిన్ను కూడా చంపేస్తా.
అదే స్థలంలో నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయి. ఇంటర్వ్యూ అర్థమైందా? ఏం చెప్పా? 2 చెప్పా. మొదటి సంగతిని ఎక్కడ చెప్పా? పరలోకంలో చెప్పా. ఏం జరుగుతుంది? దేవుడికి అపవాదికి దూతల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. అసెంబ్లీ ఆ రోజు వచ్చింది, ఆ దినము తటస్థించింది. ఆ దినమున దూతలు వచ్చి నిలబడ్డారు. ఒక భూమి మీద ఉన్న మనిషిని గురించి పైన సంభాషణ జరుగుతోంది. హల్లెలూయా. రెండో విషయం ఎక్కడ చెప్పా? భూమి మీద చెప్పా. పాపం అన్యాయం అండి. నాబోతు ఏం తెలియదు, ఆయనకు ద్రాక్ష తోట ఉంది. మనోడికి కావాలంటే చక్కగా ఇంట్లోంచి బయటికి వెళ్తే మనోడే ఓ 2 బకెట్లు ఇచ్చి వెళ్ళయ్యా రాజా కావాల్సినవి కోసుకో అంటాడు. అవునా? ఈయన వెళ్ళి పేక్ కోసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆ స్థలం కావాలి. అన్యాయంగా మనుషుల్ని పెట్టి అతను చంపించేశారు. రైట్? ఓకే. మూడో సంగతి చెప్తా, అది కూడా భూమి మీద చెప్తా. హల్లెలూయా. అందరు క్లియర్గా ఉన్నారా? సగం వరకు అర్థమైందా? నెక్స్ట్ పార్ట్ రెడీ. ఓకే. నెక్స్ట్ సైడ్ చూపించండి అన్న. దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు 18:3 చదువుతారా? 2 దినవృత్తాంతములు 18. నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు నేను నీవాడను, నా జనులు నీ జనులు మేము నీతో కూడా యుద్ధంలోకి వచ్చేదమని చెప్పాడు. చాలు. ఇక్కడ 2 రాజుల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అర్థమవుతుందా? 3వ భాగంలోకి వచ్చాము. 2 రాజుల మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరంటే ఇశ్రాయేలు రాజైన ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతు దగ్గరికి వచ్చాడు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూపించండి అన్న. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు ఎక్కడికి వెళ్ళాడంట? యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్ అన్న, కొంచెం ముందుకు వెళ్ళాం, పైకి వెళ్ళాలి మీరు. దీనిపైన నొక్కండి ఒకసారి. రైట్. ఇగో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఎవరున్నారు? ఆహాబు. అంతేనా? ఈ ఆహాబు ఇశ్రాయేల్ గుంపు ఎవరు? మీరేనా? మీరు ఇశ్రాయేల్ గుంపు కదా. మీ గుంపుకి ఆహాబు రాజుగా ఉన్న టైంలో ఈ యూదా గుంపుకి ఎవరు రాజు ఉన్నారు? యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. అర్థమవుతుందా? యెహోషాపాతు, ఆహాబు. ఇగో ఆహాబు చాలా మంచి భార్య ఉందిగా, యెజబెలు. ఈ ఇద్దరికి చాలా మంచి కూతురు అతల్యా ఉంది. యెజబెల్ కన్నా సూపర్ స్త్రీ. రైట్? సో వీళ్ళిద్దరి పిల్ల అయినటువంటి అతల్యాకి యెహోషాపాతు కుమారుడు అయినటువంటి యెహోరాముని ఇచ్చాడు. బావమరుదులు వీళ్ళిద్దరు. అంతేనా? నేను ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? యూదా గుంపు. మీ అందరూ ఎవరు? యూదా గుంపు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటాం? యూదా గోత్రపు ఏంటి? యూదా గోత్రపు సింహం అంటే దేవుడు వచ్చేటువంటి లైన్ ఇది. హల్లెలూయా. వీళ్ళందరూ ఇశ్రాయేల్ గుంపు. అందరూ లేదు, అందరూ మ్యూజిషియన్స్ ఇక్కడ. మీరు కాదు సార్, ఇశ్రాయేల్ గుంపు. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఎందుకని మంచిది ఇటు కూర్చున్నారు. రైట్. సో యూదా గుంపులో మంచిలోకి ఎంతమంది ఉన్నారండి పాపం. ఇశ్రాయేల్లో ఒక్కడు కూడా లేడు. అర్థమవుతుందా? అంటే ఏంటి? నువ్వు అన్యులతో వెళ్ళి పొత్తు పెట్టుకోవద్దు అని అన్నారు దేవుడు. రైట్. వీళ్ళందరూ బయలుదేవతల్ని పూజించేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు. నీకు సంతానం పుడితే మొదటి సంతానాన్ని బయలుదేవుడికి చంపేసి అర్పించేటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇశ్రాయేల్ అన్నా, ఇశ్రాయేలే అన్నా. రైట్. ఎవరైనా ఇటు వచ్చేస్తారా? మరి అటువంటి గుంపులో ఉండేటువంటి వాడికి యెహోషాపాతు ఎందుకు ఇచ్చాడండి? యెహోషాపాతు మరి దేవుడి లైన్ నుంచి వచ్చినాడు కదా, యూదా గుంపుకు సంబంధించినటువంటి రాజు కదా. మరి ఎందుకు ఇచ్చాడు? చాలామంది చూడండి, మనం వెళ్ళి అన్యుల్ని పెళ్లి చేసుకుంటాం. నేను అంటాను, అన్యుల్ని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు. అన్యులకి సత్యం చెప్పి జాగ్రత్తగానండి. అన్యులకి సత్యం చెప్పి వాళ్ళు చీకట్లో బతుకుంటే వాళ్ళకి వెలుగుని చూపించి, వాళ్ళు దుర్మార్గతలో ఉంటే వాళ్ళని మంచి దారికి తీసుకొచ్చి వివాహం చేసుకోవటంలో తప్పులేదు. నేను అంటాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, యుఎస్లో ఉన్నాడులేండి. 2014 వాళ్ళు వివాహం అయింది. ఓకే. నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, కానీ దేవుడి గురించినటువంటి జ్ఞానం లేదు. ఏమన్నంటే మాకు క్రిస్టియన్ మ్యారేజ్ సాయంత్రం, ఇప్పుడు ట్రెండ్ అది హిందూ మ్యారేజ్. రైట్. పొద్దున్న చర్చికి వెళ్ళాను నేను, చర్చిలో బాగా చేసుకున్నారు వెళ్ళి. మళ్ళీ సాయంత్రం చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళ చుట్టాలు ఎవరు రాలా, వీళ్ళు వచ్చారు. సాయంత్రం మనోడు టెంపుల్కి వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు, మనోళ్ళు రాలా.
మేము ఫ్రెండ్స్గా మాకు తప్పదు, రెండింటికి వెళ్ళాలి. మనోడు వెళ్ళేసరికి కూర్చుని ఆ వినాయకుని బొమ్మ చేతిలోనేమో కొబ్బరికాయ మీద వెంకటేశ్వర స్వామిని చెక్కారు చక్కగా. నేను తప్పని అనట్లేదు, కానీ సత్యము తెలుసుకుంటున్నావా ఈరోజు? మనం సత్యం తెలుసుకోవట్లా. యెహోషాపాతు అంత గొప్ప దేవుడికి సంబంధించినటువంటి యూదారాజుకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా తీసుకెళ్ళి అతనికి ఇచ్చాడండి. పోనీ మామూలు వాళ్ళకి ఇచ్చాడా? అప్పటి వరకు అసలు ఇటువంటి స్త్రీ లేదంట, యెజబెల్ లాంటి స్త్రీ లేదు. ఆమె కూతురికి ఇచ్చాడండి. మరి ఆమె ఇంకెట్ట ఉంటుందో ఊహించుకోండి. అర్థమవుతుందా? సో ఇద్దరు బావమర్దులు. నెక్స్ట్ లైవ్ చూపించాను అన్న. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య బావమర్దులుగా కలిసిపోయారో జాగ్రత్తగానండి. ఇక్కడ ఇశ్రాయేల్ ఉందా? జాగ్రత్తగానండి. ఇప్పుడు మీ గుంపు అంతా ఇదండి, ఇది సగం, రైట్? దీని పైనంతా ఇశ్రాయేల్ అంటాం, కిందంతా యూదా అంటాం. ఈ పైనంతా ఇశ్రాయేల్ అంటే మీరు కదా, మీ క్యాపిటల్ ఏంటంటే సమరియా ఈ పైన. ఈ కింద ఉన్నటువంటి యూదా క్యాపిటల్ జెరూసలేం, రైట్? ఇప్పుడు ఈ రాజ్యంకి రాజు ఎవరు? ఆహాబు. ఈ రాజ్యానికి రాజు ఎవరు? యెహోషాపాతు. సో వీళ్ళిద్దరు వియ్యం అందుకున్నారుగా. అంటే చంద్రబాబు నాయుడు కూతుర్ని రేవంత్ అన్న కొడుకు చేస్తున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది చెప్తున్నా, రైట్? అలా చేసుకుంటే ఇద్దరు కలిసిపోయినప్పుడు సిరియాలో, అంటే సిరియా అనేటువంటి ప్లేస్లో రామోత్ గిలాద్ ఉంది. ఈ రామోత్ గిలాదు వీళ్ళ మీదకి వస్తుంది, సమరియా మీదకి. అర్థమవుతుందా? రామోత్ గిలాద్ అనేటువంటి జనము ఈ ఇశ్రాయేల్ మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఏం చేశాడు? మీకు కష్టం వచ్చిందండి, కొన్ని డబ్బులు కావాలి. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తారు? బెస్ట్ ఫ్రెండ్గా, రైట్? నేనైతే మా బావ భోగి అని చెప్పి వచ్చాడు మా ఫ్రెండ్ తమ్ముడు, నేనైతే ఆడికే చేస్తా, బావా డబ్బులు చూడు బావా అది, రైట్? సో యుద్ధం వచ్చింది. ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ రాజు ఇమీడియట్గా బావని పిలిచాడు. అప్పుడంటే ఫోన్లు లేవుగా, ఇద్దరు చర్చిస్తున్నారు. బావా రామోత్ గిలాదు నా మీదకి వచ్చేస్తుంది, యుద్ధం వచ్చేస్తుంది, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అంటే చదవండి ఇప్పుడు 3 ఏంటంట, వచ్చేదవా అని అడుగగా కాదమ్మా నేను నీవాడను 3 చదువుతున్నా. నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడుగగా యెహోషాపాతు నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాడు. ఏం చెప్పాడండి? మీరు డబ్బులు అడగగానే మీ బావ ఎంత కావాలరా తీసుకో అన్నాడు. ఎంత హాయిగా ఉంటుంది, అంతేనా? మనోడు ఏమన్నాడంటే నా జనులు నీ జనులు. ఎంత మంచి బావా, పంపిస్తారా? నీకెందుకు, వెళ్దాం రామోత్ గిలాద్ మీదకి, నా జనులు నీ జనులు యుద్ధానికి వెళ్దాం అన్నాడు. హల్లెలూయా, రైట్? 3వ సంఘటనలోనే ఉన్నాం ఇంకా, ఓకేనా? తొందరగానే ముగిస్తాను, రైట్? నా జనులు నీ జనులు మనం యుద్ధానికి వెళ్దాము అని చెప్పినప్పుడు ఒకసారి 5 చదవండి అమ్మ. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, చాలు ఒక్క నిమిషం. ఏంటంటే యెహోషాపాతు ఎంత జాగ్రత్తగానండి, ఎంత యెజబెల్ కుమార్తెకి ఆయన కొడుకునిచ్చినా కూడా ఏ లైన్కి సంబంధించినాడండి? యూదా లైన్కి సంబంధించినాడు. అంటే దావీదు నుంచి వచ్చాడు. హల్లెలూయా, దావీదు లైన్. దావీదు ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడైన. సో నేను అనుకుంటాను ఆయనలోంచి రక్తం ఎంతో కొంత ఒక లెఫ్ట్ సైడ్ ఎక్కడో పెట్టుకున్నాడు యెహోషాపాతు. ఏమంటాడంటే, అయ్యా మనం యుద్ధానికి వెళ్దాము, నా జనులు నీ జనులే, కానీ ఒక్కసారి దేవుడి దగ్గర విచారణ చేద్దామా అన్నాడు. హల్లెలూయా. అని మనం కూడా ఎంత చర్చిలో కూర్చుని ఎంత ఎన్ని పాపాలు చేసి బయటికి వెళ్ళినా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని వస్తాం, అంతేనా సార్? చేయరా? మరి తలగొడవ పట్ల, రైట్? ఎంత బతికిన లోకంలో పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాం, ఆదివారం చర్చికి వస్తాం. మనలో కూడా ఆత్మీయత కొద్దిగా ఉంటుంది. ఎవరిని కించపరచట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా, అందరం పాపమే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అదే చెప్తున్నాను నేను, ఓకే? సో అలాగే యెహోషాపాతు ఎంత అన్యుల్లో కుటుంబానికి ఇచ్చినా కూడా ఆయన లైన్లో, యూదా లైన్లో ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడిని విచారించారు. సొలొమోన్ ఉన్నాడా? సొలొమోన్ పరిపాలిస్తున్న టైంలో దేశంలో ఒక్క యుద్ధం లేదండి. హల్లెలూయా. అయినా కూడా ఈ రోజుకి రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే దావీదు అనే చెప్తాం. ఎందుకో తెలుసా? ఒక్క యుద్ధం ఓడిపోలేదు దావీదు. హల్లెలూయా. ఎందుకు ఓడిపోలేదు అంటే ఒక్క యుద్ధానికి కూడా దేవుడిని అడగకుండా వెళ్ళా. మరి ఆ లైన్లోంచి వచ్చిన యెహోషాపాతు ఒక్కసారి అడుగుదాం బావా అంటే, మనోడు తెలుసుగా, మనోడు అప్పటికే పెద్ద మ్యూజిషియన్ అయ్యే, 400 మంది ప్రవక్తలను పిలిచాడంట. ఎంతమంది? 400 మందిని పిలిచాడు. ఇప్పుడు 5 చదువమ్మా. నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధములకు పోవుదునా?
మానుదునా అని వారిని అడిగాను. ఉమ్, అందుకు వారు ఉమ్. పొమ్ము, దేవుడు రాజు చేతి దానిని అప్పగించునని చెప్పిరి. రాజు చేతికి దానిని ఇలా చూసారుగా, సిరియా మీద నేను వెళ్ళినా అంటే ఏం కాదు రాజా నువ్వు వెళ్ళిపో, ఏం కాదు నువ్వు వెళ్ళిపో. దేవుడు బా ఏం చెప్తున్నారండి, చాలామంది చాలా ఈజీ అయిపోయింది ఇది. వచ్చేసి పైన నుంచి దేవుడు చెప్తున్నాడమ్మా 2025 నీదే అంతేనా, చాలా ఈజీ చెప్పేస్తాను. ఏం చేయాలో చెప్పాలి. 2025 నీకు కావాలంటే నువ్వు ఎలా బతకాలో చెప్పాలి. హల్లెలూయా. మనోళ్ళు ఏమంటున్నారు తెలుసా, నువ్వు వెళ్ళిపో 2025 నీదే అన్నాడు. నువ్వు వెళ్ళిపో రామోత్ గిలాదు నీదే. 400 మంది చెప్పారంట. వారు అంటే ఎవరు? 400 మంది ప్రవక్తలు చెప్పారు. ఎప్పుడైనా మీరు పని చేస్తున్నారు అనుకోండి, ఒక పని మీకు అప్పగించాను 10 మందిని పిలిచి, చర్చిలోనే అనుకుందాం, 9 మంది బాగా చేస్తారు, ఒక్కడు ఉంటాడు వాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అంతేనా, పని జరగదు కానీ ఏదో హడావిడి చేస్తుంటారు. కొంచెం ఒక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఈ 400 మందిలో ఒక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఉన్నాడు, భలే చేస్తాడు. చదవండి ఒకసారి, నెక్స్ట్ చదువమ్మా, 10 చదువు. అప్పుడు కెనైనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియను నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని బా ఏంటంట, ఆ 400 మంది ఒకలా చెప్తుంటే 400 మంది ఒకలా చెప్తా ఉన్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపో రామోత్ గిలాద్ దేవుడు నీకు ఇచ్చేస్తాడంటే, మనోడు చూడండి కొత్త క్యాండిడేట్. మనోడు ఏంటంట, సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని, ఈ గ్యాప్లో కొత్తగా చూపిద్దాం మనకి రాజుని, మనం రాజుకి కొత్తగా చూపిద్దాం అనుకున్నాడు. ఈ గ్యాప్లో పక్కకి వెళ్ళి ఇనుప కొమ్ములు చేయించాడు. ఈ 400 మంది మాట్లాడితే టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో పక్కకి వెళ్ళి ఇనుప కొమ్ములు చేయించుకొని తీసుకొచ్చాడు. జనాల మధ్య నుంచి వచ్చి, రాజా దేవుడు చెప్తున్నాడు నువ్వు వీటితో పొడి చేస్తావు అన్నట్టు. ఎందుకండి ఓవర్ యాక్షన్ అప్పుడు దాకా, అంతేనా. కొంతమంది చెప్తూ ఉంటారుగా, మన స్టైల్లో కూడా ఇవి ఉన్నాయి. ఎవరిని విమర్శించట్లేదు కానీ నువ్వు వచ్చేసి ఎర్ర షర్ట్ వేసుకొని వచ్చావు, వచ్చి దేవుడు చెప్తున్నాడు. ఉన్నారు ఈ రోజులో కూడా ఈ బ్యాచ్లో ఉన్నారు, చెప్తున్నాడు. బైబిల్లో ఉంది, ఇప్పుడు కాదు 2800 సంవత్సరాల క్రితం ఆ బ్యాచ్ ఉన్నారు. ఇనుప కొమ్ములు తీసుకొని వచ్చి దీంతో పొడిచేస్తామని చెప్పాడు దేవుడు నాకంట. సో చూసారా మనుషులు ఎట్లా ఉన్నారా. రైట్, త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. 11 ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్ గిలాదునకు రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి చేయమందుము అనేది. వెళ్ళండి, 400 మంది చెప్పేశారు వెళ్ళిపో రామోత్ గిలాద్ దేవుడు నీకు ఇచ్చేసాడయ్యా అన్నాడు. పాపం యెహోషాపాతు అప్పటికీ కూడా ఏంటి దావీదు లేని కదా అంటాడు, వీళ్ళందరూ కాదు, యెహోవా దేవుడు ప్రవక్త ఎవరైనా ఉన్నారా, జాగ్రత్తగా యెహోవా దేవుడు ప్రవక్త ఎవరైనా ఉన్నారా, నిజంగా దేవుడి మాట చెప్పేటువంటి ప్రవక్త ఎవరైనా ఉంటే ఆయన పిలిపిద్దామంటే అప్పుడు వెళ్ళి మికాయా అనేటువంటి ప్రవక్తని పిలుస్తారు. ఇలా ఎవరు? మికాయా అనేటువంటి ప్రవక్తని పిలిస్తే ఈ యెహోషాపాతు క్యాండిడేట్స్ ఉన్నారుగా, మంచి తెలివిగల వీళ్ళందరూ యెజబెల్ సైడ్ నుంచి కదా, వాళ్ళు ఏమంటారంటే కొంచెం అదే మనోడు కొంచెం ఫర్గా చెప్పు అంటారు. ఏంటి తర్వాత చదవండి బాగుంటుంది. మనోడు కొంచెం ఫర్గా చెప్పు అంటే యుద్ధానికి వెళ్ళమని చెప్పు అని అంటారు. యెహోషాపాతు అంటాడు, నా దేవుడు క్షమించాలి, మికాయా అంటాడు, నా దేవుడు నాకు ఏది చెప్పాడో అదే నేను చెప్తా. హల్లెలూయా. అలాంటి ప్రవక్తలు కావాలండి ఈరోజు. ఏంటంట, నా దేవుడు నాకు ఏం చెప్పాడో అదే చెప్తా. 2025 నీకు ఏం చేయమని నా దేవుడు చెప్పాడో నేను అదే చెప్తా. 2025 నీకు ఆశీర్వాదం అవుతుందని నేను చెప్పను. ఇలా బతుకు అని చెప్పమన్నాడా నా దేవుడు, ఇలా బతుకమని నేను చెప్తా. హల్లెలూయా. మికాయా అన్నాడు నేను ఇదే చెప్తా అంటే, అప్పుడు ఒకసారి చదవండి అమ్మా 16. అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదరిపోవుట చూచితిని. వీరిని యజమానుడు లేడనియు వీరిలో ప్రతి వాడు తన ఇంటికి సమాధానముగా పోవాలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు, నువ్వు అనుకుంటున్నావు కదా ఈ 400 మంది నీకు చెప్పారు కదా రాజా, నువ్వు వెళ్తే రామోత్ గిలాదు నీదే అని చెప్పారు కదా, నేను చెప్తున్నాను జాగ్రత్తగా నువ్వు. మికాయా అంటున్నాడు, నేను చూస్తున్నా పర్వతం మీద ఇశ్రాయేలీలు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఉండుట నేను చూచితిని అన్నాడు. అంటే ఏంటో చెప్పినా, నాకు దేవుడు ఎందుకు ఇష్టమో తెలుసా, ఆయన డైలాగులు బాగుంటాయి. హల్లెలూయా. మరి వెళ్తే చచ్చిపోతావు అంట్లా, వెళ్తే నువ్వు చచ్చిపోతావు అనొచ్చుగా, అలా అనట్లా. పర్వతం మీద నేను చూస్తున్నాను ఇశ్రాయేలీలు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఉండుట నేను చూచితిని. అంటే ఏంటో తెలుసా, కాపరి లేని గొర్రెలు ఏమవుతాయండి, కాపరి లేడనుకో, దేశానికి రాజు లేడనుకో, చెదిరిపోతారు, ఎవరిష్టం వాళ్ళదే. రైట్. అంటే ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలు రాజు చచ్చిపోతాడు, జాగ్రత్త, మీరు వెళ్ళారో పోతారు, వెళ్ళకండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
హల్లెలూయా. 3వ భాగం అయింది. హల్లెలూయా. ఇది జరుగుతున్న టైంలో 4వ భాగం కంక్లూజన్లోకి వచ్చాం మనం. ఇంకో 10 నిమిషాల్లో నేను ముగిచ్చేస్తాను, సమయం లేదు. 4వ భాగానికి వచ్చాము. 4వ భాగం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. పైకి వెళ్దాం. హల్లెలూయా. రైట్, పైకి వెళ్దాం. రైట్, ఒకసారి చదవండి ఇప్పుడు అదే అధ్యాయము 18 చదవమ్మా అన్న. నెక్స్ట్ స్లైడ్. మికాయా యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడైనట పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలబడి ఉండుట నేను చూచి. ఆగండి జాగ్రత్తగా. ఏంటంట అక్కడ చెప్పాడు, మీరు వెళ్ళారు చచ్చిపోతారు, కాపర్లేని గొర్రెల వలె మీరు ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దాని యొక్క వివరం చెప్తున్నాడు. ఎందుకంటే ఆహాబ్ అంటాడు, ఒరే నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయవురా అన్నాడు మికాయాతో. ఏంటంట, కొంతమంది పాస్టర్ సపోర్ట్ చేస్తేనే చెప్పాలి, పాస్టర్ సపోర్ట్ చేస్తేనే కలిసి ఉంటారు. పాస్టర్ గారు ఒక్క మాట అన్నాడు అనుకో, జంపు. ఎందుకంటే 48 మంది పాస్టర్లు ఉన్నారు దుబాయ్లో. రైట్, ఒక్క మాట అంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫర్గా మాట్లాడాలి మనం. ఏం కాదు, నువ్వే కరెక్ట్ అంటేనే ఉంటారు జాగ్రత్తగా. మికాయా అన్నాడు, నువ్వు వెళ్తే చచ్చిపోతావు అంటే, నువ్వు నాతో ఒక్కటి కూడా ఫర్గా చెప్పవు అని ఆహాబ్ అనేసరికి మికాయా క్లారిటీ ఇస్తున్నాడు. అయ్యా పిచ్చోడా ఆహాబు, నేను చెప్తాను ఎనరా ఏం జరుగుతుందని క్లారిటీ ఇస్తా. ఇక్కడ నుంచి నేను చదువుతానమ్మా. మికాయా యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కన ఎడవ పక్కన నిలబడుటయు నేను చూచితిని. యోబు గ్రంథంలో ఒక రోజు వచ్చిందంట, ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు దూతల సమూహంలో ఉన్నాడు. నేను అంటాను ఇంకో రోజు వచ్చింది, శీతాకాల సమావేశం. మికాయా అంటున్నాడు, బాబు శీతాకాల సమావేశం నాకు కనిపిస్తుందయ్యా. దేవుడు కూర్చుని ఉన్నాడు, నేను చూస్తున్నా. ఇటుపక్క అటుపక్క దూతలు ఉన్నారు, నేను చూస్తున్నా. నీకు అర్థం కావట్లా ఆహాబు, నువ్వు పిచ్చోడివి. నేను దేవుని ప్రవక్తని, నేను నిజం చెప్తున్నా. నేను చూస్తున్నా, దేవుడి సింహాసనం మీద కూర్చున్నాడు, అటుపక్క ఇటుపక్క దూతలు ఉన్నారు, నేను చూస్తున్నా. 19 ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవున్నట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఎంత బాగుందో చూసారండి. ఏంటంట, ఇందాక ఆ 400 మంది వచ్చి నువ్వు వెళ్ళిపో, ఉద్యోగం నీదే, నువ్వు వెళ్ళిపో, చెయ్యం నీదే అని అన్నారు చూసారా. దేవుడు సెలవిచ్చుచున్నాడు అన్నారా. అది ఎవరు చెప్పింది కాదు, దేవుడే చెప్పాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆహాబు రామోత్గిలాదు మీదకి వెళ్ళి యుద్ధంలో చచ్చిపోవాలని దేవుడు సైన్ చేశాడు. హల్లెలూయా. దానికి ఒక ప్లాన్ జరుగుతోంది. దూతలు కలుసుకునేటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ దినము తటస్థించింది. ఇగో ఈ ఫైల్ లాగా కొన్ని ఫైళ్ళు తెచ్చారు దేవుడి దగ్గరికి. ఇగో వీడికి జరిగిందయ్యా, ఇక్కడ అన్యాయం జరిగిందయ్యా, ఇక్కడ జరిగిందయ్యా, నాబోతుకి అన్యాయం జరిగిందయ్యా. ఫైల్ తీశాడు బయటికి, నాబోతుకి అన్యాయం జరిగిందయ్యా. ఫైల్ ఓపెన్ చేశాడు. ఏం చేశారు, ఇట్లా ద్రాక్ష తోట అడిగాడు, ఇవ్వనన్నాడు. యెజబెలు 10 మంది కుర్రలను పెట్టి చంపించేసింది. అప్పుడు నువ్వు చెప్పావు ఏలియాకి, వెళ్ళి నువ్వు ఎక్కడైతే నాబోతు రక్తం కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పి నువ్వు ఏలియాకి ఇచ్చి పంపించావా. సైన్ చేశాడు. వీడిని చంపేద్దాం, ఎలా చంపుదాం ప్లాన్ చెప్పండి అన్నాడు. హల్లెలూయా. చూసారా అక్కడ అదే ఉంది, నేను జోక్ చేయట్లా. చూడండి ఏంటంట, వీడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి పడిపోవున్నట్లు ఎవడు అతన్ని ప్రేరేపించాలి అని యెహోవా దూతలను అడిగితే, ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధంగాను. హల్లెలూయా. ఏంటంట, దూతలు ప్లాన్ చేస్తున్నారండి, ఒక్కొక్క రకంగా ప్లాన్ చేస్తున్నారు. దేవా ఇలా చేద్దాం, అది చచ్చిపోతాడు. ఇంకో దూత అంటున్నాడు, దేవా ఇలా చేద్దాం, అది ఎంత బాగుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దూతలు ప్లాన్ చేస్తున్నారు. దూతలు చెప్తున్నారు ఇలా చేస్తే నేను పని చేస్తా. 400 మంది ఉన్నారు కదా, 400 మంది దూతలు తీసుకెళ్తా, వాళ్ళు దూరి వెళ్ళిపో, విజయం నీదే అన్నాడు. ఇంకో దూత వచ్చాడు, నేను పని చేస్తా, అందులో సిద్ధికే అని ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తా, ఎనుకుమ్మలు తీసుకెళ్ళి దీంతో పొడి చేస్తామని చెప్తా. అర్థమవుతుందా? ఇదంతా స్కెచ్ బా. దేవుడితో మామూలుగా ఉండదమ్మా. మోసపోకిడి దేవుడు విక్రింపబట్టు స్కెచ్ చేసాడు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. హల్లెలూయా. 22 చదవండి అమ్మా, నేను చదివేస్తా. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మని ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని. ఎక్కడైతే చచ్చిపోయాడు, ఎక్కడైతే నాబోతుని చంపారో,
అదే స్థలంలో దేవుడు ఆహాబుని చంపేశాడండి. హల్లెలూయా. నేను అంటాను, ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? ఎవరైనా మీకు అన్యాయం చేశారా? ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? కృంగతీశారా? అవమానించారా? నేను అంటాను, మీ ఫైల్ దేవుడి దగ్గర ఉందమ్మా. హల్లెలూయా. జాగ్రత్త. ఈరోజు మీకు ఎవరు లేకపోవచ్చు. అన్న మా వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారన్న, ఇండియా వస్తే నేనేంటో చూపిస్తా, ఇలా అనకండి. నేను మాట చెప్పిన మీకు, నీ పక్కన ఎవరు లేకపోవచ్చు, నీకు ఎదిరించే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నీతో పాటు సపోర్ట్ చేయడానికి నీ బాస్ నీ మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నా, ఒత్తిడి పెడుతున్నా, ఆయన ఎదిరించడానికి నీ దగ్గర ధైర్యం లేకపోవచ్చు, నీతో పాటు ఎవరు రాకపోవచ్చు. కానీ నేను ఒకటి అంటూ ఉంటాను, దేవదూతలు కలుసుకునేటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ రోజు నీ ఫైల్ దేవుడి దగ్గరికి వెళ్తుందమ్మా. నేనంటాను, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల్లో ఎత్తిపెట్టుకుంటారు. హల్లెలూయా. నేను అంటాను, కంగారు పడద్దు, కృంగిపోవద్దు. ఎన్ని సంవత్సరాలు ఏమైందో నాకు నిజంగా తెలియదు. 2024 వరకు ఏమైందో నాకు నిజంగా తెలియదు. నేను మాట మీకు చెప్పాలి అని ఆశపడుతున్నా. ఈ సంవత్సరం మీది, ఈ సంవత్సరం మీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఈ సంవత్సరం మీరు ఎదుగుతారు. ఇవన్నీ నేను చెప్పను. నేను అంటాను, ఒక్క మాట నేను చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇర్మియా గ్రంథము 9:24 చదువుతారా? ఇర్మియా గ్రంథము 9:24. ఇప్పుడు మీరు ఏదైతే ఆశిస్తున్నారో, అన్న నాకు ఘనత రావాలి, అన్న నాకు డబ్బు కావాలి, అన్న అతిశయించువాడు అంటే ఏంటి? అతిశయం అంటే ఏంటండి? గర్వించటం, అంతేనా? కొంతమంది చూస్తాం మనం, అన్న ఇండియా వెళ్ళి ఇక్కడికి వచ్చి కష్టపడ్డానన్న, ఇండియాలో ఒక ఇల్లు కట్టేశానన్న చెప్తారా కొంతమంది? అన్న ఇక్కడ చేశానన్న, నా భార్య ఇండియాలో ఉంది, నా భార్యకి మంచి గోల్డ్ చైన్ పెట్టానన్న, అన్న నా ఇద్దరు పిల్లలకి మొన్న బ్రేస్లెట్లు చేయించానన్న. ఇవన్నీ ఉంటాయా? రైట్. దీన్ని అతిశయం అంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు, జాగ్రత్తగానండి, నీకున్న ఇళ్లలోనో, నీకున్న కారులోనో, నీకున్న ధనముతోనో, నీకున్న బంగారంతోనో దీనిని బట్టి నువ్వు అతిశయించొద్దు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించు, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. హల్లెలూయా. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. నువ్వు అతిశయించాల్సింది దేనిలోనే తెలుసా? అన్న నాకు ఇల్లు ఉందన్న, నేను ఇల్లు కట్టా కాదమ్మా. అన్న నాకు బంగారం పెట్టానన్న, అన్న నాకు ఆస్తి ఉందన్న, నేను పొలాలు కొన్నానన్న, నా పిల్లలకి ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పాను, సాయి దేవుడు నాకు ఇచ్చాడన్న. ఇది కాదమ్మా, మంచి ఉద్యోగం అన్న, దుబాయ్లో నాకు జాబ్ అన్న, వీటి కాదమ్మా. దేవుడు ఏమంటుందో తెలుసా? నీతి న్యాయాలు జరిగించేది నేనే అని నువ్వు తెలుసుకుని నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. వాక్యం చదివామంటే పొద్దున్న లేచి కీర్తనలో 1 నుంచి చదివేయటం కాదు, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి ఆయన పరిశీలనగా తెలుసుకోండి. నేను ఒక మాట చెప్పిన మీకు, ఆయన కానీ మీకు అర్థమయ్యాడు అనుకో, దేవుని వాక్యం లోతుల్లోకి కానీ మీరు వెళ్ళారనుకో, నేను అంటాను లోకం మీకు ఏమీ కనపడదండి. లోకంలో కనిపించే ఆటలు, పాటలు, సినిమాలు, ఏది కావాలంటే తీసుకో, అన్నీ ఎంటర్టైన్మెంటేగా మనకి. పొద్దున్న లేసే రాత్రి వరకు ఎంటర్టైన్మెంటే. నేను అంటాను అన్నిటికంటే ఎంటర్టైన్మెంట్ ఇదే. హల్లెలూయా. ఆయన వాక్యపు లోతులోకి ఇంకో నేను ప్రశ్న అడుగుతా, పైన ఒక అసెంబ్లీ ఉందని మనకు తెలుసా? లోతులోకి వెళ్తే తెలిసిందిగా. హల్లెలూయా. నేను అంటాను నీ జీవితంలో కనబడే ప్రతి సమస్యకి దేవుడు ఆల్రెడీ ఇందులో జవాబు ఇచ్చాడబ్బా, ఇందులో జవాబు ఉంది. కొన్నిసార్లు మనం లోపలికి వెళ్ళాం, కొండలు తగ్గి నాకు వెళ్ళొచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడ నుంచి తర్వాత అందరూ చెప్పేశారు. ఎందుకంటే కీర్తనలు 121, కీర్తనలు 23, కీర్తనలు 91, కీర్తనలు 1 వరుసనే చదివేస్తాం. పొద్దున్న లేచి టైం లేదు, సహజ చెప్పేసుకుని అమ్మాయి ప్రార్థన చేశా, బైబిల్ చదువుకున్నా, ఈరోజు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? వాక్యపు లోతుల్లోకి వెళ్ళి నీతి న్యాయం జరిగించేది నేనని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకోవటం అనే నువ్వు ఆనందిస్తే నీ యందు ఆయన ఆనందించే వాళ్ళు అనంట. హల్లెలూయా. 2024 వరకు మీరు ఏం చేశారు నాకు తెలియదు. ఈ సంవత్సరం మనం ఒక తీర్మానం తీసుకుందాం, దేవునిలో ఎదగటంలో, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవటంలో నేను ఆనందిస్తాను అని ఒక తీర్మానం తీసుకుందాం. నీ యందు ఆయన ఆనందిస్తాడు. నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, నీకు కావాల్సినవన్నీ సమకూర్చబడతాయి. హల్లెలూయా. అన్యులు ఆలోచిస్తారంట, రేపేమి తిందామో, రేపేమి తాగుదామో అని అన్యులు ఆలోచిస్తారు, మీది కాదు. మీ పాయింట్, రేపు నేను ఎవరికి సువార్త చెప్పాలి,
రేపు నేను ఎవరిని దేవుని యొక్క రక్షణలోనికి నడిపించాలి, రేపు ఎవరిని దేవుని యొక్క వెలుగుని నేను చూపించాలి అని నువ్వు ఆలోచించాలి, కానీ రేపు ఎలా గడుస్తుంది అని నువ్వు ఆలోచించకూడదు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రేపు ఎవరికి నేను సువార్త చెప్పాలని ఆలోచిస్తావో, రేపు కావాల్సిన సమస్తము నీకు సమృద్ధిగా దయచేయగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా ఈ 2025 మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి నడవడిక దేవుడు దయచేయాలన్న చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఓ ప్రభువా, మా దగ్గర తండ్రి, నీ యొక్క ఉచితమైన కృపలు ఇదిగో నాయన 4 విషయాల ద్వారా, 4 సంఘటనల ద్వారా నువ్వు నీతి న్యాయము ఎలా జరిపిస్తావో ఈరోజు మాకు నేర్పించినందుకు వందనాలు. సత్యమేవ జయతే, సత్యము జయిస్తుంది. ఇగో నాయన, లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరి సపోర్ట్ ఉన్నా ఎవరి సపోర్ట్ లేకపోయినా, నీతిని జరిగించేటువంటి దేవుడు నువ్వే, సత్యము జయించేలా చేసే దేవుడు నువ్వే అని ఈరోజు నాయన మా అందరికీ తెలియజేసినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయన, మా పరిస్థితుల్లో ఎవరైనా నాయన నాకు అన్యాయం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా మీద ఒత్తిడి చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని మీరు దర్శించండి. వాళ్ళతో మీరు సూటిగా మాట్లాడారని మేము నమ్ముతూ ఉన్నాము. నీ యొక్క జీవితాన్ని నాయన నీ యొక్క అరచేతుల్లో పెట్టుకున్న నీకు వాక్యం సెలవిస్తాము నాయన. నీ అరచేతుల్లో మేము మమ్మల్ని నువ్వు చెక్కుని ఉన్నావు నాయన. మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, మమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే నీ యొక్క కనుగుడ్డిని వాళ్ళు టచ్ చేసినట్టుగా నీ యొక్క వాక్యం సెలవిస్తాను. అంతగా ప్రేమించే దేవుడు నువ్వు ఉన్నావని ఈరోజు నాయన మాకు ఇంకా స్పష్టంగా తెలియజేసినందుకు నీకు వందనాలు. ఇదిగోనైనా ఏ సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఇక్కడ మాకు దయచేయండి. ఇగో ఎన్ని సంవత్సరాలు ఏమైందో మాకు తెలియదు, కానీ ఈ సంవత్సరంనైనా హృదయంలో వీరు తీర్మానం తీసుకున్నారు, నీ యందు ఎదగాలని, నీ యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలని, నిన్ను తెలుసుకోవాలని వీరు తీర్మానం తీసుకున్నారు. దానికి తగినటువంటి జ్ఞానం వీరికి దయచేయండి. దానికి తగినటువంటి నాయన ఆలోచన విధానం వీరికి మీరు నేర్పించండి. ఆశ్చర్య రీతిలో నాయన నిన్ను వీరికి కనుపరచమని కోరుకుంటున్నాం. ఇగో ఆర్థిక సమస్యలతో ఎవరైనా వచ్చారేమో జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు మీరు బలపరచండి. ఈరోజు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఎలా గడవాలో తెలియనటువంటి ఇబ్బందులతో ఎవరైనా వచ్చారేమో, ఆపత్కాలంలో నమ్మకున్నదగిన సహాయకుడు అనేటువంటి వాగ్దానాన్ని వీరి జీవితాల్లో మీరు నెరవేర్చి ఈరోజు సహాయం చేయండి. అలాగే నేను అనారోగ్యంతో ఎవరైనా వచ్చారేమో, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనన్న వాగ్దానాన్ని వీరి జీవితాల్లో దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఇబ్బందులతో, కష్టాలతో, ఇరుకులతో వచ్చారేమో నాయన, వాటన్నిటి నుండి వాళ్ళని మీరు తొలగించండి. యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ థాట్స్లో ఉన్నారేమో సంపూర్ణంగా విడిపించండి. దురాత్మల చేత పీడింపబడుతూ, ఇబ్బంది పడుతూ నాయన, దురాత్మల వల్ల నాయన కృంగిపోతూ ఉన్నారేమో నాయన, నువ్వు వెళ్ళి నిలబడితే దురాత్మలు నాయన వణికి నీ దగ్గరకు వచ్చి మమ్మల్ని పందుల గుంపులోకి వెళ్ళని అని చెప్పి పర్మిషన్ అడిగాయి. ఇదిగో యేసయ్యా, నీ యొక్క సన్నిధిలో ఉన్నాం. ప్రతి దురాత్మని నాయన వీరి నుండి దూరపరచండి. అలాగే నాయన వీరి కుటుంబాలు దూరంగా ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, వాళ్ళందరినీ మీ చేతిలో పెట్టుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా వీరిని స్థిరపరిచి, బలపరిచి కాపాడండి. మరి ముఖ్యంగా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుడిని మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ప్రభాకరాన్ని మీరు దీవించండి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య ఎంతో శ్రమ పడుతూ నాయన, ప్రయాసపడుతూ ఈ సంఘాన్ని నడిపిస్తానికి నాయన నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి, తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకనూ దీవించండి, ఇంకనూ ఆశీర్వదించండి. ఈ సంఘాలని మీరు నింపండి నాయన. వచ్చే సంవత్సరం నాయన ఈ సంఘానికి 2026 వచ్చే సమయానికి ఈ స్థలము సరిపడనంత ఆత్మలను ఈ స్థలంలో నాయన మీరు నింపండి. ఆత్మలనైనా నింపండి. నశించిపోతున్న ఆత్మలు ఈ సంఘానికి వచ్చి నీ యొక్క వెలుగును చూచి రక్షణ అనుభవాన్ని పొందుకుని నిన్ను మహింపరిచేటువంటి నాయన సంఘంగా ఈ సంఘాన్ని మీరు దీవించమని, సేవకునికి కావాల్సిన సమస్తము సమకూడి జరిగించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తునామమున నీ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. అన్న పాట పాడతాడు, మనందరం కూడా ఎక్కిపించి పాట పాడుతూ దేవుడు పొద్దునే పాడా పాడ అన్న 4-4. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకు
నిన్ను వెతికే నీ తోడు కోసం నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలో ఎన్నో వెతికా అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము లోకంలో ఎన్నో వెతికా అంత శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నిన్ను చేతితో మరచి నన్ను విరచి సరిచేయునాథ నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నీవే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నిన్ను నిత్య జీవితం వేదనైన రంగుల పయనం నిన్ను ఉండే జీవితం పడేదైన పూల కుసుమం నిన్ను ఉండే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం పడేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము హల్లెలూయా గట్టిగా చెప్తావా హల్లెలూయా మీరు చెప్పేది బయట వినపడదు హల్లెలూయా అందరికీ వందనాలు ప్రైజ్ థ్యాంక్ యూ. ఈ సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య సుమంతులందరూ వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా నమ్మదైన మా తండ్రి నామానికి స్తోత్రాలు. మరి ఒకసారి మమ్మల్ని ప్రేమించిన ఆయన తన ప్రభా పరిశుద్ధ దినంగా తన ప్రభా ఆదివారపు ఆరాధనగా మేమందరం కలిసి నిన్ను ఆరాధన చేయడానికి తన ప్రభావ మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలైనా ముఖ్యంగా సంఘంలో విత్తబడిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవార్థమై వాటిని తన ప్రభావ సరైన రీతిలో తన ప్రభావ మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క ఉద్యోగాన్ని తన ప్రభావ మీరు దీవించి అనేక విధాలుగా తన ప్రభావ మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి నిండైన ఆశీర్వాదాల చేత నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఈ సమయంలో దశమ భాగాలు కృతజ్ఞత ప్రాంతం అంటే ముందు చేసి